వాయిస్లో చెప్పండి. వెల్కమ్ టు సింగం టాక్స్. ఈరోజు మనకి రుచికరమైన రోటి పచ్చడి అనమాట. దొండకాయతో రోటి పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యాను. సో దానికోసం నేను ఒక పావు కేజీ 250 గ్రామ్స్ దొండకాయలు అయితే తీసుకున్నాను. సో ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేను కట్ చేసినవన్నీ పండు లైట్గా పండిపోయే ఉన్నాయి. సో తప్పదు కదా, మనం పచ్చడి చేసుకోవాలనుకుంటే ఇలాంటివే చేసుకోవచ్చు. బాగా పండినవి అయితే చేసుకోకూడదు, కానీ లైట్గా పండినా పర్వాలేదు. పచ్చిదంతా అయితే ఇంకా బాగుంటుంది. ఇవి అయితే లైట్గా పండిపోయింది. మనకైతే బయట తెలియదు కదండి, వాళ్ళు ఎలాగో అమ్మేస్తారు, వాళ్ళకి తెలియదు కదా. బయట పైన అయితే గ్రీన్ కలర్లోనే లోపల మొత్తం రెడ్ కలర్ బాగా ఉంది. సో ఇలా కట్ చేసేసుకుందాము. మనం కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, పెద్దగా అయితే వద్దు. మీరు కూరకి కట్ చేసుకున్న మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు. బాగా రెడ్ వచ్చినాయి అయితే తీసేయండి, అంత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. రోటి పచ్చళ్ళు ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి. సో అందుకే ఈరోజు నేను చేసేస్తున్నాను అనమాట. చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసేయండి. సో చూసేద్దాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోండి దొండకాయలు. క్లీన్ చేసుకున్న తర్వాత మీరు అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో చిన్న క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, పెద్దవి అయితే వద్దు. మీరు బాగా క్రంచీగా కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం పెద్దవి కట్ చేసుకోండి, లేకపోతే నార్మల్గా సైజులో కట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిర్చి వేసుకోండి. 5 or 6, నేనైతే 5 వేసాను. పచ్చిమిర్చికి ఘాటు పెట్టి వేసుకోండి, ఎందుకంటే మనకి పేలుతుంది అనమాట. సో అందుకని నేను ఘాటు పెట్టి వేసాను. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం మనం. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. ఈ ముక్కలు మగ్గే వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకోండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి, కింద అడుగంటుతుంది. అందుకని చెప్పేసి మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతున్నాయి చూసారా. ఒక 50 to 60% అనేది మనకి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇంతలోపు రోల్ అనేది నేను రెడీ చేసేసుకున్నాను. మనం చేసుకునేది రోటి పచ్చడి కదా, సో అందుకని రోల్ అనేది రెడీ చేసి క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకైతే ఫ్రై అయిపోయినాయి. తీసుకొని ముందుగా మనం ఫస్ట్ ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి అయితే సపరేట్గా వేసుకొని దంచేసుకుందాము. రోట్లో వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని దంచేసుకోండి, ఎందుకంటే మనకి బాగా ఇదైపోతాయి అన్నమాట, పేస్ట్ అయిపోతాయి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది అనమాట. మా అమ్మగారు చెప్పారు, సో నేను అలాగే చేస్తాను. అలా నూరేసుకోండి. దంచేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా అయితే వేసేసుకుందాము. ఈ దొండకాయలు కూడా వేసిన తర్వాత మనం కింద పడిపోతూ ఉంటే పడిపోకుండా కొంచెం స్లోగా దంచుకోండి. ఇలా స్పూన్తో బయటకు వచ్చినవన్నీ లోపలికి వేసుకుంటూ దంచుకోండి. అలా రోట్లో నూరుకుంటూ ఉండాలన్నమాట. మిక్సీ వేసుకునే వాళ్ళు మిక్సీ అయినా వేసుకోవచ్చు, బట్ రోటి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. రోట్లో మనం దంచేది, చేతులతో దంచేది చాలా బాగుంటుంది, మిక్సీతో కాకుండా. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, నేనైతే రోటిలో దంచుతున్నాను. సో ఇలా మెల్లగా దంచుకుంటూ ఉండాలన్నమాట మనం. సో మనకైతే ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes అలా దంచుతూ ఉంటే పేస్ట్ అనేది అయిపోతుంది. సో ఇలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నాకైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కావాలి, అందుకని నేను ముందే తీసుకున్నాను. ఇప్పుడు మనకి తీసేసుకున్న తర్వాత చింతపండు వేసుకొని బాగా నూరుకోండి. అది కూడా పేస్ట్ అయిపోవాలి, కొంచెం చిన్నగా చూపిస్తాను చూడండి మీకు. అలా పేస్ట్ అయిపోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు, సాల్ట్, గళ్ళుప్పు యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది వద్దు, మ్యాక్సిమం రోటి పచ్చళ్ళకి గళ్ళుప్పు అనేది బాగుంటుంది. యాడ్ చేసుకొని బాగా నూరుకుందాము. ఆ నూరేసుకున్న తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు అనేది నేను ఒక 4 or 5 తీసుకున్నాను. ఇలా నచ్చని వాళ్ళు, ఇలా పచ్చిగా వేసుకోవటం నచ్చని వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసైనా వేసుకోవచ్చు. దొండకాయలతో పాటు మీరు జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు అనేది ఫ్రై చేసేసుకొని అయినా వేసుకోవచ్చు, బట్ నాకు ఇలా ఇష్టం, అందుకని నేను ఇలా వేసాను.
మా అమ్మగారు కూడా ఇలాగే నేర్పించారు. సో అందుకని ఇలా వేసాను. ఇలా అన్నీ నూరుకున్న తర్వాత దొండకాయ పచ్చడి మనం ముందు నూరుకు పెట్టుకున్నాం కదా పక్కన, అదైతే వేసేద్దాము. వేసి ఒక 2 టైమ్స్ అలా తిప్పేసేసి పక్కన దంచుకుందాం. ఇప్పుడు దంచుకొని బాగా నూరాలన్నమాట. ఇలా నూరేసుకుందాము. అలా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా నూరేసుకోండి. సో చూస్తున్నారు కదా మనకి